ఒక పెద్ద అడవిలో ఒక పొడవైన జిరాఫీ ఉండేది. దానికి తన ఎత్తుపై చాలా గర్వం ఉండేది. నేను అందరికంటే ఎత్తుగా ఉంటాను, అందుకే నేను గొప్ప అనేది. అదే అడవిలో ఒక చిన్న తాబేలు ఉండేది. మెల్లగా నడిచేది, ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు. మరొకటి చిన్న మినుగురు పురుగు ఉండేది. రాత్రుళ్ళు చిన్న వెలుగును ఇస్తుండేది. జిరాఫీ వాటిని చూసి ఎప్పుడూ నవ్వుతుండేది. ఒకటేమో నెమ్మదిగా నడుస్తుంది, ఇంకోటేమో బలహీనంగా మెరుస్తుంది. మీరిద్దరూ ఏం ఉపయోగం అనేది. అవేమో మౌనంగా ఉండిపోయేవి. ఒకరోజు అడవిలో భారీ తుఫాను వచ్చింది. జిరాఫీ ఒక లోయ దగ్గర చిక్కుకుపోయింది. చీకట్లో దానికి దారి కనిపించలేదు. భయంతో వణికిపోయింది. అప్పుడు ఆ చిన్న మినుగురు పురుగు వచ్చి తన చిన్న వెలుగుని వెలిగించింది. నేను చిన్నదాన్నే కానీ నీకు దారి చూపుతాను అంది. అదే సమయంలో తాబేలు మెల్లగా వచ్చి చెప్పింది, ఇక్కడంతా నేల జారుతుంది, నెమ్మదిగా నా వెనకాల రా అని. జిరాఫీ వాళ్ళ మాటలు విని నెమ్మదిగా నడిచింది. వాళ్ళిద్దరి సహాయంతో అది సురక్షితంగా బయటపడింది. తుఫాను తగ్గిన తర్వాత జిరాఫీ తలదించుకుంది. నేను ఎత్తుగా ఉన్నా మీ సహాయం లేకపోతే నేను బయటపడేదాన్నే కాదు. చిన్నవాళ్ళని తక్కువ అంచనా వేశాను అంది. మినుగురు పురుగు నవ్వింది. తాబేలు కూడా నవ్వింది. ముగ్గురు మంచి స్నేహితులయ్యారు. ఈ కథ నీతి ఏమిటి అంటే, ఎవరూ చిన్నవారు కాదు, ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది.